వెల్కమ్ టు డైరెక్ట్ న్యూస్. అరే రానంటే దొంగ ఇస్తానన్నమాట వాళ్ళకి ఒకటే సరైన రైతులకు గవర్నమెంట్ ఇస్తాన హామీలు వెంటనే 541 సర్వే నెంబర్ అయితే అది అగ్రికల్చర్ కళాశాలకు పోతుంది. మీరు అందరూ భూమి ఇసి పెట్టాలి, మీకు డబ్బులు వస్తాయని అనుకుంటున్నారు. సరే మాకు డబ్బులు ఎందుకు, మాకు ఉన్నదే 10 గుంటలు 5 గుంటలు, మాకు డబ్బులు అవసరం లేదన్న. అది పోయాల్సిందే, మీకు డబ్బులు వస్తాయన్నారు. సరే పోతే మరి ఇక డబ్బులు ఇస్తాయని అంటే ఎట్లా ఇస్తారు ఏంటంటే మీకు ఎంతో కొంత ఇస్తారని అంటే మీరు ఎంత కావాలంటే మాకు 30 లక్షలు కావాలని మేము అన్నాం. లేదు అంత రాదు, మీకు 22 అమ్మటి మేము గవర్నమెంట్ కేటాయించింది అని మాట్లాడేది. మేము ఒప్పుకోమని చెప్పి లేచి వచ్చినాం. మళ్ళీ రెండోసారి మళ్ళీ వాళ్ళు మాట్లాడుకొని మీకు 24 కేటాయించడం అని అన్నారు. సరిగా వాళ్ళు అందరూ మా వాళ్ళందరూ సరే ఒప్పుకోండి, మీకు గుట్టకాడ ఇండ్లు ఫస్ట్ మీకే హక్కు. మీ పిల్లగాళ్ళు ఎవరన్నా జాబ్ చేసేవాళ్ళు ఉంటే అర్హత అయిన వాళ్ళకి జాబ్ మీకైన తర్వాతనే బయట వాళ్ళకి. మరి వాళ్ళు అవతల పోయే భూమికి మరి రేటు ఇది అది ఒకటేనా సార్ అని ఆర్డీఓ సార్ అడిగితే అందరికి ఒకటే రేటు, ఒక నెంబర్లో 2 రేట్లు ఉండవు, ఒకటే రేట్ అని చెప్పి. మరి అట్లయితే సర్లే సార్ అని చెప్పని మేము ఒప్పుకోండి. మగ్దునగర్ గ్రామానికి సంబంధించిన రైతులు అయితే గత 6 నెలల క్రితము తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో 1141 సర్వే నెంబర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ పడింది, మీ దగ్గర కాలేజ్ వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని లోకల్గా ఉన్న నాయకులు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు వచ్చి కలిసి మీ పొలాలు భూసేకరణకు గురవుతున్నాయి, భూసేకరణ చేయబోతున్నాము పొలాలు అని చెప్పేసి వాళ్ళు అడిగితే, సరే మేము అట్లా సార్ మేము దీని మీద ఆధారపడి ఉన్నాం, ఇది లేకపోతే మాకేం లేదని అంటే దానికి తగిన నష్టపరిహారం మీకు ఖచ్చితంగా వస్తుంది, మేము దాని గురించి మాట్లాడతాం, ఇదంతా ఒక ప్రాసెస్ నడుస్తుంది అని చెప్పేసి చెప్పిపోయినారు. పోయిన తర్వాత కొన్ని రోజులకు వచ్చినారు, ఒక మీటింగ్ లాంటిది అరేంజ్ చేసినారు. మీటింగ్లో 8 లక్షలు ఇస్తాం, 7 లక్షలు ఇస్తాం అని చెప్పేసి మాట్లాడితే, లేదు సార్ అది దాదాపుగా ₹1 కోటి విలువ చేసే భూములు, అవి ఎకరం ₹1 కోటి విలువ చేసే భూములు, మీరు 8 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తాం కరెక్ట్ కాదని చెప్పారంటే మధ్యలో మంత్రి గారు జోక్యం చేసుకొని మంత్రి గారు ఒక రేటు అదొక రేటు అని మాట్లాడుకుంటా మొత్తానికి 24 లక్షల చొప్పున 100 ఎకరాలకి నిర్ణయించినారు. అది అయితే 238 ఎకరాలు మొదటి విడతలో 100 ఎకరాలు, 138 ఎకరాలు రెండో విడతలు అని చెప్పేసి చెప్పినారు. ఫస్ట్ ఏమో అన్నీ ఒకేసారి తీసుకుంటామని చెప్పిండ్రు, ఒకసారి ఏమో సగం తీసుకుంటున్నాం, అది మీ దగ్గరకు రావట్లేదు వేరే దగ్గర తీసుకుంటున్నామని చెప్పిండ్రు. తర్వాత మీరే తీసుకుంటున్నారు ముందుగాల, తర్వాత అది తీసుకుంటున్నారు. డబ్బులు తక్కువ ఉన్నాయి, డబ్బులు తక్కువ రిలీజ్ అయినాయి. ఇప్పుడు మీకు మాత్రమే 100 ఎకరాలకు మాత్రమే డబ్బులు పడ్డాయి. అదే 24 లక్షల చొప్పున నెక్స్ట్ 138 ఎకరాలకు కూడా డబ్బులు పడతాయి, వాళ్ళకి 24 లక్షల చొప్పున కట్టిస్తానని చెప్పేసి వాళ్ళంటే, లేదు వాళ్ళకి ఎక్కువ కట్టిస్తారు అనుకుంటా, అందుకని మీరు 2 విడతలు అనే మాట మాట్లాడుతున్నారు. 2 విడతలు అయితే వద్దు, మాకు కూడా అప్పుడే డబ్బులు వేయండి, వాళ్ళకి ఎంత ఇస్తే అంత అదే 24 లక్షలు వాళ్ళతో పాటు మాకేందంటే, లేదు అందరికి 24 లక్షలే. ఒకవేళ నిజంగా వాళ్ళకి పెంచేది ఉంటే మీకు కూడా పెంచుద్ది, మిమ్మల్ని అన్యాయం చేయాల్సిన అవసరం నాకేందండి అని చెప్పేసి ఆర్డీఓ గారు మాట్లాడే ఆ రోజు అందరు రైతుల దగ్గర సంతకాలు పెట్టించుకొని 24 లక్షల చొప్పున ఎకరానికి వేసి వాళ్ళ దగ్గర నుంచి భూములు, కలెక్టర్ గారు కూడా అదే మాట్లాడిండ్రు, భూములు తీస్తున్నారు. అదే క్రమంలో ఆ రోజు ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మిల్లు ఇస్తామని చెప్పేసి, ఆ గుట్ట దగ్గర కట్టిస్తున్న ఇళ్ళలో ఇందిరమ్మిల్లు ఇస్తామని చెప్పేసి, అట్లనే ఎవరైతే నష్టపోయినరో, ఆ భూములు పోగొట్టుకొని ఉపాధి కోల్పోయినరో, దాంట్లో చదువుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు వాళ్ళు మాట్లాడినరు, చెప్పిండ్రు. అవన్నిటికీ మనసులో ఉంచుకొని, సరే పొలం పోయినా మాకు ఉపాధి దొరుకుతుంది కదా, జీవనాధారం దొరుకుతుంది కదా అని చెప్పేసి మా రైతులందరూ కూడా సరే అని చెప్పేసి వాళ్ళకి భూములు ఒప్పచెప్పడం జరిగింది. 2వ విడత భూములు కూడా రైతులు ఒప్పచెప్పినారు. వాళ్ళకి 2వ విడతలో 27 లక్షల చొప్పున, మొదటి విడతలో 24 లక్షల చొప్పున ఇవ్వడం వల్ల రైతులందరూ తీవ్ర మనస్తాపానికి గురిచింది. ఆ విషయానికై ఒక 4-5 సార్లు, ఇప్పటికీ ఒక 5-6 సార్లు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, అక్కడ కలెక్టర్ గారిని కలవడం జరిగింది, సంబంధిత అధికారులందరినీ కలవడం జరుగుతుంది, ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎవ్వరూ పట్టించుకునే ప్రయత్నం చేయట్లేదు. కనీసం పోయి అడిగినప్పుడు సరే చూస్తాం చేస్తాం ఓకే అంటున్నారు తప్ప దాన్ని వేసమంతా కూడా ముందుకు జరిపే ప్రయత్నం చేయట్లేదు. సరే అదే విషయానికై ఈరోజు మళ్ళీ రైతులందరికీ కూడుకొని మరి మా ఇల్లు ఏమైనా సార్, మా ఉద్యోగాలు ఏమైనా సార్, మా రేటు గురించి పరిస్థితి ఏంటి సార్ అని చెప్పేసి అడగడానికి వస్తే
ఆర్డీఓ గారు గతంలో ఆర్డీఓ గారిని ఇదే మాట గురించి ఒక దగ్గర అంటే 138 ఎకరాల గురించి అక్కడ వేరే మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ పోయి ఇదే విషయాన్ని గురించి అడిగితే మీ దగ్గర ఏమైనా కాగితాలు ఉన్నాయా, మీకు ఏమన్నా నేను హామీ ఇచ్చినట్టు కాగితాలు ఉన్నాయా అని చెప్పేసి అడగడం జరిగింది నన్ను. అయితే కాగితాలు అడిగేది సార్, మీరు అందరూ రైతుల దగ్గరకు వచ్చి అట్లనే అన్నారా సార్, ఆ రోజు ఒక లెక్క ఈ రోజు ఒక లెక్క మాట్లాడుతారు ఎందుకు సార్ అని అంటే, అట్లా కాదు బాబు నువ్వు ఆఫీస్కి రా అని చెప్పేసి ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఫామ్ ఇచ్చి అప్లికేషన్లో మేము ఏదైతే చెప్పదలుచుకున్నాం అది మొత్తం చెప్పినాక సరే నేను దీని గురించి నేను పై అధికారులతో మాట్లాడతాను, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను అని చెప్పి అది చెప్పి కూడా దాదాపు నాలుగో నెలలో ఇది ఇప్పుడు 7వ నెల నడుస్తుంది, అంటే దాదాపు 4 నెలలు అవుతుంది ఈ విషయం. ఆయనకు అప్లికేషన్ పెట్టి మధ్యలో కలెక్టర్ గారి దగ్గరికి పోయి వచ్చి కూడా ఎటువంటి పరిస్థితులు ఏం పట్టించుకునే పరిస్థితుల్లో రైతులందరం కూడా మళ్ళొకసారి అడగడానికి వస్తే, మీకు ఇల్లులు ఇచ్చే మాట వాస్తవం, కానీ ఇల్లులు అయితే ఇస్తాము, మీకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ మీరు అప్లికేషన్లు పెట్టుకోండి. ఈ ఇల్లుల కోసం అప్లికేషన్లు ఒక 5-6 సార్లు మా దగ్గర నుంచి కోరారు. అడిగినప్పుడల్లా అప్లికేషన్ పెట్టమంటున్నారు, అడిగినప్పుడల్లా జీరాక్స్లని అదని ఇదని ఇచ్చినప్పుడల్లా 100, 200, 300 రైతుల దగ్గర ఎక్కడ ఉంటాయి సార్ పైసలు, ప్రతిసారి ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ అప్లికేషన్ ఇవ్వండి, మీ పేర్లన్నీ పేపర్లో రాసుకొని రండి, మేము అవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాం, క్రాస్ చెక్ చేసుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే అట్లా కూడా ఇవ్వడానికి రెడీగానే ఉన్నాం. అట్లనే మరి సార్ మరి రేటు గురించి ఏమైంది సార్ అంటే, ఏం రేట్ అని అన్నాను. ఏం రేట్ ఏంటి సార్, గతంలో మీకు ఆల్రెడీ అప్లికేషన్లు ఇచ్చినాము, మీ గురించి మాట్లాడినాము, ఏం రేట్ ఏం తెలియనట్టు లేదు అది 2 నోటిఫికేషన్లు, మీరు మొదటి నోటిఫికేషన్ ఇది 2వ నోటిఫికేషన్, దానికి దీనికి సంబంధం లేదంటారు. ఒకటే సర్వే నెంబరు 1041 సర్వే నెంబర్లు 2 నోటిఫికేషన్లు ఎట్లుంటాయి సార్, ఎందుకుంటాయి 2 నోటిఫికేషన్లు? సరే 2 నోటిఫికేషన్లు అన్నారు, ఒకటే రేట్ అని చెప్పిండ్రు, ఆ రోజు మీరే చెప్పిండ్రు. లేదు అట్లా కాదు ఇట్లా కాదు, మీరు ఇల్లుల గురించి మాట్లాడి పైసల గురించి అయితే మీకు ఏం కాదు, మరి సరే ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి పక్క రైతులు గోల్ చేసి మాట్లాడుతున్నప్పటికి కూడా ఆయన అంతటా ఆయన ఏం మాట్లాడకుండా లోపలికి మాటలు వినిపించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ పరిణామంలో రైతులు కాకపోతే ఇక్కడ మొదటి విడతలో పోయిన 100 ఎకరాలు ఎవరైతే ఉన్నారో పూర్తి చిన్న సన్నకారు రైతులు అందరూ కూడా 10 గుంటలు ఎకరం లోపల ఉన్న రైతులు ఎవరికి కూడా పలుకుబడి కానీ, రాజకీయ పలుకుబడి కానీ, వేరే రకంగా కానీ పైసల పలుకుబడి కానీ ఉన్నోళ్ళు కాదు. ఇప్పుడు నెక్స్ట్ 2వ తరాలో పోయిన రైతులు మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏంది తెలియదు. కానీ మొదటి విడతలో ఉన్న 100 ఎకరాల రైతులు మాత్రం పూర్తిగా నిస్సహాయులు.